బీజేపీ బీఆర్ఎస్ విలీనానికి ఇదే సంకేతం. కాషాయం చుట్టూ కేటీఆర్ హరీష్ ఆపద మొక్కులు. ఢిల్లీలో డీల్ సక్సెస్, అందుకే కవితకు బెయిల్. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఇగో ఎట్లా తయారు చేసిందంటే, దయచేసి బీఆర్ఎస్ కు సంబంధించిన సోషల్ మీడియా ఏదన్నా ఉంటే వీటిని తక్షణమే తిప్పికొట్టండి, లేకపోతే ఇదే నిజం అనుకొని ఇంకా ఇట్లనే వీటిని ప్రయోగిస్తారు. నిన్న కొన్ని నాకు కొందరు పంపిన్లు, ఎంత దారుణంగా ఉన్నదంటే, ఇక దారుణం అంటే దారుణం. ఇక ఈ ఫోటోలు చూపెడతా. దీన్ని నాకు తెలిసి ఇది కాంగ్రెస్ సోషల్ మీడియా అయినా బీజేపీ సోషల్ మీడియా అయినా చేసి ఉంటుంది దుస్సాహసం. ఇక ఇప్పుడు ఇట్లా ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళే కాబట్టి ఇది కాంగ్రెస్ వాళ్ళే చేసి ఉంటారు. ఏది బీజేపీ బీఆర్ఎస్ విలీనానికి ఇదే సంకేతం. కాషాయం చుట్టూ కేటీఆర్ హరీష్ ఆపద మొక్కులు. ఢిల్లీలో డీల్ సక్సెస్, అందుకే కవితకు బెయిలు. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఈ స్టేట్మెంట్ ఈయనే ఇచ్చింది కాబట్టి ఇవి కూడా వాళ్ళే తయారు చేసింది అనేది అర్థం చేసుకోవాలి. ఇలాంటి చిల్లర పోస్టులు కూడా ఈ కాంగ్రెస్ సోషల్ మీడియానే చేసిందనే అనుకోవాలి. ఇగో జై మోడీ జై బీజేపీ అట. కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి, కేసీఆర్కు పార్టీ ఉన్నది, కవిత ఎమ్మెల్సీ, కేటీఆర్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. వీళ్ళు జై బీజేపీ అని చేతులెత్తి జై బీజేపీకి జై కొట్టినట్టు ఇక్కడ ఒక చిల్లర పోస్టు పెట్టిండ్రు. ఇక ఇలాంటి నమ్మించడానికి డైరెక్ట్ TV9 దీన్ని టెలికాస్ట్ చేసింది అన్నట్టు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ లిక్కర్ రాణికి బెయిల్ అని పెట్టింది. లిక్కర్ రాణి అట. ఇది ఎక్కడన్నా TV9 ఇట్లా వేస్తారా? ఒక వ్యక్తుల గురించి లిక్కర్ రాణి అని ఇట్లా వేస్తారా? ఇక పైగా ఆఫ్ స్క్రీన్లో అని ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన కట్టప్ప లెక్క చూపెట్టి బీజేపీని బాహుబలి లెక్క ప్రొజెక్ట్ చేస్తాను. ఇక్కడ అనుమానపడే విషయం ఏంటంటే, ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ మధ్య లొల్లి పుట్టించడానికి ఇది. ఇక్కడ బీజేపీని పెద్దగా చూపించి బీఆర్ఎస్ను చిన్నగా చూపించి ఇట్లా చేస్తే వీళ్ళు బీజేపీలో తయారు చేసిండ్రు ఇలాంటి చిల్లర పోస్టర్లు అని బీఆర్ఎస్ కార్యకర్తలు విరుచుకపట్టట్టు, వాళ్ళు వీళ్ళు లొల్లి పెట్టుకునేటట్టు, కాంగ్రెస్ తన పని తాను చేసుకుపోయేటట్టు ఇట్లా చిల్లర పోస్టులు. ఇగో ఇక్కడ కేటీఆర్ మోడీకి దండం పెట్టి అయ్యా బాంచన్ అన్నట్టు ఇక్కడ ఒక చిల్లర పోస్టు. థ్యాంక్ యూ మోడీజీ, ఇక నీకు బానిసలం. ఎవన్ అయ్యకు కూడా బానిసలు గారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇది ఇక్కడ కేసీఆర్ కవిత సమస్యగా మనం చూడొద్దు. వీళ్ళు ఈ ప్రాంత నాయకులు, ఇదే రేవంత్ రెడ్డి, ఇదే మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళు ఢిల్లీకి బానిసలు. వీళ్ళు తెలంగాణకు నాయకులు, కేసీఆర్, హరీష్ రావు, కవిత. వాళ్ళు మనకు ఈ తెలంగాణ ప్రాంత నాయకులు కాబట్టి వాళ్ళు ఢిల్లీకి బానిసలు కాదు, వీళ్ళే ఢిల్లీకి బానిసలు. ఈ రేవంత్ రెడ్డి, ఈ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళు ఢిల్లీకి బానిసలు. ఈ సంజయ్, అదేవిధంగా ఈ రఘునందన్ రావు, ఈ ధర్మపురి అరవింద్ వీళ్ళంతా గుజరాత్కు బానిసలు. కాబట్టి ఇక్కడ ప్రాంతీయ నాయకులను తక్కువ చేసి వాళ్ళ నాయకులను పెద్దగా చూపించడానికి ఇలాంటి చిల్లర పోస్టర్లు తయారు చేస్తారు. కాబట్టి నేను బీఆర్ఎస్ సోషల్ మీడియాకు ఒక్కడే చెప్తున్నా, ఈ ప్రాంతీయ నాయకుల మీద, ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకుల మీద ఏ చిల్లర పోస్టులు తయారు చేసినా వెంటనే వాటికి కౌంటర్గా మీరు సిద్ధంగా ఉండండి. లేకపోతే ఇలాంటి సామాన్యులు నిజమని నమ్మితే ఇక్కడ ప్రాంతీయ పార్టీని మొత్తం భూస్థాపితం చేయాలనే ఆలోచనకు వస్తారు. ఈ ప్రజల్లో నిజమని నమ్మించి ఇక్కడ ప్రాంతీయ పార్టీని భూస్థాపితం చేస్తారు. అటువంటి అప్పుడు మనకు ప్రాంతీయ నాయకులు లేకుండా పోతారు, మన ప్రాంతానికి రక్షణ అనేది లేకుండా పోతుంది. కాబట్టి దీన్ని బాగా గుర్తించాలని మరొకసారి మన లైవ్లోకి వచ్చిన మిత్రులతో పాటు ఇతరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇగో ఈ చిల్లర కథలే ఉంటాయి ఎక్కువ. ఈ చిల్లర కథలే ఈ బీజేపీ కావచ్చు, ఈ కాంగ్రెస్ కావచ్చు, ఇలాంటి చిల్లర కథలకు పూనుకుంటారు. దీన్ని ఎట్టి పరిస్థితుల తెలంగాణ ప్రాంత వాసులుగా, అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఖండించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా.